హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్‌లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది అడిగారు, "సీత గారు దీని గురించి మీరేం చెప్తారు? మీరేం స్పందిస్తారు?" అని. స్పందించడానికి ఏం లేదండి. ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి. మంచి మాట అయితే. కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే. కాకపోతే ఆయన ఏదో సామాన్లు ఏదో అని వాడారు కదా! సో, దాని గురించి ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇంటెన్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని ఈ రీతిలో చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి, బాగుంటుంది. చీర కానీ, చూడీదార్ కానీ, హాఫ్ శారీస్ కానీ ఇవి బాగుంటాయి. అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన. కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒక నవ్వుతూ ఒకనటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి. ఇంతకు ముందు కూడా మనం చూసాము, చాలా మంది సినీ నటులు మనం చూసాము. ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ, జయప్రద గారు కానీ, తర్వాత భానుమతి గారు కానీ, సో వీళ్ళంతా చాలా మంది చేస్తారు. తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు మన విజయశాంతి గారు కానీ, తర్వాత రాధ గారు కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, భానుప్రియ గారు, సో ఇలాంటి చాలా మంది వాళ్ళు వేషధారణ చూసాము. ఇప్పుడుండే వాళ్ళు కూడా కొంతమంది, సాయి పల్లవి గాని, అనుష్క గారు కానీ, సో వీళ్ళంతా ఎలా ఉంటున్నాం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు. అంటే అన్ని ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు, మనం ఇదవుతాం, ఫేమస్ అవుతామని. అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి. మీరేదో